మమ్మీ ఫోన్ తీసుకురా. ఇదేంది చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది, ఉండు చెప్తా. ఇదిగో పట్టు. ఓ తెచ్చేసావా, థ్యాంక్ యూ. దీని ఫ్యూచర్ ఏంటో నా బాగా అర్థమవుతుంది. మమ్మీ అబ్బా నువ్వు ఫస్ట్ లోపలికి రావే. వస్తానా ఉండు. ఏంటి మా నిన్ను ఏమైంది? ఏంటే ఇందాక నుండి చూస్తున్నా ఓ తెగ ఆర్డర్లు వేస్తున్నావు, ఫ్రెండ్ వచ్చిందనా? మా ప్లీజ్ మా అరకు, మా పక్కన నా ఫ్రెండ్ ఉంది, మా పరువు పోతుంది. మా అక్క అంటే ఈ చెమ్మ కూడా కొట్టు. ఏదో ఊరికనే అట్లా అన్నా, నిజంగానే కొట్టేసింది. ఇప్పుడు ఎందుకు పిలిచావు? ఫోన్ వచ్చింది మా. ఏంటి నాకు ఫోన్ వచ్చిందే? ఇది బంగారు చెప్పతనే ఉంటాడు, అప్పుడే రెడీ చేసేసి ఉంటాడా? ఫోన్ వచ్చిందని చెప్పే లోపు ఇలా ఇచ్చిందేంటి ట్రీట్మెంట్? ఇవన్నీ మనకు లెక్కలొగ్గులేదు. రేపటి నుంచి మమ్మీతో ఇంకొక మ్యాచ్ ఆడదాం. ఇక్కడ జరిగిన విషయం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఎలాగో అలా మేనేజ్ చేయాలి. అమ్మయ్యా, ఏంటి మమ్మీ ఎందుకు పిలిచింది? నాకు సన్మానం చేసింది. అదే నాకు బాగా ముద్దులు పెట్టి సన్మానం చేసింది. చూడు ఈ బుగ్గ ఎలా కందిపోయిందో. ఏదో కవర్ చేసాం గానీ చాలా నొప్పిగా ఉంది. అక్క మమ్మీ ఎక్కడికి వెళ్ళిందే, కనిపించట్లేదు. ఏమో శిష్యుల నాకు తెలీదు. ఆ బెడ్రూమ్ లో ఉందేమో చూద్దాం దా. ఏంటో ఈ మధ్య ఎన్ని జోబీలు ఎత్తుకున్నా ₹1 కూడా దొరకడం లేదు. ఏంటి ఏదో చేతికి తగులుతోంది, ఏమైంటుందబ్బా? ఏం చేస్తున్నావు మమ్మీ? కనిపించట్లేదా? వాషింగ్ మిషన్ కి బట్టలు వేద్దామని తీసుకెళ్తున్నా. అవునా, మరి ఆ చేతిలో ఉన్న డబ్బుల సంగతి ఏంటి? డబ్బులా ఎక్కడుంది? ఆ చేతిలో. చూసేసారా? చూసేసాం. డాడీకి చెప్పాలా? వద్దు ఖర్చు అవుతుంది. ఎంత? ₹100. ఐస్ క్రీమ్ తినడానికి. తప్పదా? తప్పనే తప్పదు. 300 కదా, 50 ఇస్తాలే. అంత లేదు, డాడీకి చెప్పాలా? సర్లే కొనిస్తాలే. ఐస్ క్రీమ్ నాకు కూడా కొంచెం పెట్టారు కదా. లేదు, నీ ₹100తో నువ్వు తీసుకోండి. అమ్మయ్యా, ₹100 లాభం. అసలే ఈ మధ్య ఫోన్ పేలు ఆన్లైన్ పేమెంట్లు ఎక్కువ అయిపోయి మా ఆడవాళ్ళకి ఇన్కమ్ తక్కువ అయిపోయింది. ఏదో దొరికి ఇన్నాళ్ళు 300 దొరికింది, దాంట్లో ₹100 లాగేసాడు దొంగ మొహాలను. ఐస్ క్రీమ్ అన్న ఇస్తాను అనుకుంటే అది కూడా ఈ అన్నారు. చోయా ఐస్ క్రీమ్ ఎప్పుడు వస్తారే? ఈ ₹100 నాతో ఉండరంటుంది. అతను రాకపోతే ఏంటి, మనమే తెచ్చుకుందాం దా. ఈ పిల్లలు చూడు, నేను ఏదైనా తీసుకురాపడినప్పుడు మాత్రం ఎండలు గుర్తుకొస్తాయి. అదే ఐస్ క్రీమ్ అయితే మాత్రం ఎంత ఎండలో అయినా పోతారు చూడు. శిష్యు, ఈ వేడికి చల్లని ఐస్ క్రీమ్ తింటే గాలో తేలుతున్నట్టుంటుంది కదా. అవునక్క. పెద్ద ఐస్ క్రీమే తెచ్చినారు, నాకు కూడా ఉంటుందిలే. నువ్వు తీసుకుని కప్స్ తీసుకొస్తా. ఇంత ఐస్ క్రీమ్ ఉందిగా, మళ్ళీ నాకోనా? ఇంత ఐస్ క్రీమ్ ఉన్నా పేపర్ రాకుంటేనే ఆ కిక్. ఏంది వీళ్ళు 2 కప్పులు తెచ్చి తింటారు, నాకు తేలేదా కప్పు? దొంగ మొహాలు, పిలిచిలా చూడు నన్ను. ఇంకా సగం ఉంది కదా, మళ్ళీ పిలుస్తారేమోలే. శిష్యు, ఛాయా ఉన్న మమ్మీ మధ్యలో డిస్టర్బ్ చేసి తింటాను కదా. నేను డిస్టర్బ్ చేస్తానన్నా? పెట్టి చాలు. అంతా పెట్టేసుకుంటున్నారే, ఏంటి ఇంత కరువులో ఉన్నారు మీరు? అప్పుడే అయిపోయింది. ఏంటో ఇంకొంచెం పెద్ద తెచ్చుకుంటా బాగుండు. అవును. ఏంటి ఇంకా కొంచెం పెద్దదా? లీటర్ ఐస్ క్రీమ్ తిన్నారు కదవే, ఇంకా పెద్దదంట పెద్దది. కడుపు నిండలేదు. అంతా తినేసినారు దొంగ మొహాలు, కొంచెం కూడా ఇవ్వకుండా. అయినా అదెంతే కాస్ట్? 150. మరి నేను మీకు ఇచ్చింది ₹100 కదే. మిగతా ₹50 నీ పోపు డబ్బాల నుంచి లేపేసినాం. ఏంటి ₹100 కాక ఇంకొక 50 కూడా లేపేసినారా నాది? కానీ నాకు ఒక్క స్పూన్ అన్నా పెట్టినారని పెట్టలేదు కదా మిమ్మల్ని. శిశు రా, మీ మమ్మీ వచ్చేసింది. మీ పాప స్కూల్ కి రెడీ అయిందా అక్క? అవునమ్మా, మీ పాప ఏంది ఏడుస్తాంది? అవునమ్మా, స్కూల్ కి పోడు అంటుంది. పోలేదన్నా, మళ్ళీ ఇంజనీర్ చూసి నేర్చుకో. ఎంత క్యూట్ గా ఉందో అమ్మా. శిష్యు, ఛాయా
టిఫిన్ ఏం చేయమంటారే? ఏమైంది దీనికి? ఏంటి మా? మమ్మీ ఇవాళ టిఫిన్ నేను చేస్తాను మమ్మీ, ఎలాగో హాలిడేస్ కదా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఏంటి నువ్వా? నాకు ఇంకా కొన్ని రోజు బతకాలని ఉందే. దొంగ ముఖం దానా. నీకు ఒక దండమి. మమ్మీ నువ్వు చెయ్యిపో. మా ప్లీజ్ మా, నేను చేస్తాలేమా. నీలే సర్లే చేయిపో. ఇంతకు ఏం టిఫిన్ చేస్తావు? ఉగ్గాని. ఉగ్గానా? అవన్నీ నాకు కూడా వచ్చు. ఏమన్నా కొంచెం స్పెషల్ గా చైనీస్ ఫుడ్ చేయి. చైనీస్ ఫుడ్డా? ఇప్పటికెప్పుడు అంటే ఉండు, ఇవి ఎక్కడున్నాయబ్బా? అసలు కనిపి రావట్లేదే. అవసరానికి కనిపిరావు ఇవి. ఏమైంది దీనికి? ఏం వెతుకుతుంది? చైనీస్ ఫుడ్ అంటే పైకి చూస్తావేంటే రాదా? ఉండు మమ్మీ. మమ్మీ దానికర్ వస్తుంది చైనీస్ ఫుడ్. దమ్ముంజుడు. నువ్వు అడిగినది ఏంటి? చైనీస్ ఫుడ్, అందుకని చూస్తున్నా. ఛాయకి ఏదో అయింది. చైనీస్ ఫుడ్ కి నువ్వు చూసేదానికి ఏమన్నా సంబంధం ఉందాయే? ఉంది కాబట్టి మమ్మీ చూస్తాండేది. ఎక్కడైనా బల్లులు బొద్దింకలు కనిపిస్తానయా అని చూస్తున్నా. ఇప్పుడు అవెందుకే? చైనీస్ ఫుడ్ అంటే బొద్దింకలు, కప్పలు, పాములు, బల్లులు, గబ్బిలాలు ఇలా చెప్పకపోతే ఇన్ని ఉన్నాయి. చైనీస్ ఫుడ్ అంటే మేము వేరే ఏదో అనుకున్నామే, కానీ నువ్వు ఇవన్నీ పెట్టి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటానమా? నేను రాశిష్రా ఫ్రెండ్స్ వాళ్ళ కదండి నాకు చైనీస్ ఫుడ్ కావాలని. ఇప్పుడు చైనీస్ ఫుడ్ చేస్తానంటే ఇలా కుల్ల పొడి చేసినారు. నేను చేసిండే తప్ప? మీరే చెప్పండి. నానా నేను లత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, మీరిద్దరు జాగ్రత్త, సరేనా? సరే మమ్మీ. గొడవ పడకూడదు, త్వరగా వచ్చేస్తా. ఓకేమా. శిశు బోర్ కొట్టాను, సినిమాలు పెట్టే. ఏ పోవే. శిశిరా నాకు బోర్ కొట్టాను, సినిమాలు పెట్టుకుందాం. లేదక్క నా బొమ్మలే కావాలి. లే శిశిరా నాకు మూవీనే కావాలి. లేదక్క నా బొమ్మలే కావాలి. మూవీ. బొమ్మలు. మూవీ. బొమ్మలు. మూవీ. బొమ్మలు. మూవీ. బొమ్మలు. ఏ మూవీ అని చెప్తే అర్థం కాదా నీకు? ఏ బొమ్మలు అంటే చెప్తే నీకు అర్థం కదా. లక్షపై టీవీ బాగుంటున్నావు కదే. ఇప్పుడు మమ్మీ వస్తే ఉంటుంది చూడు. ఇప్పుడు మమ్మీ వస్తే ఏమంటుందో ఏమో. అంత నీ వల్లేనే. నేనేం చేశానే? అంత నువ్వే చేసినావు. ఏందో ఈ ఆంటీ చీరలు చూపించేకి ఇంతంటే పిలిచాలనా? అయిన టయానికి ఈయన కూడా ఇంట్లో లేడు, ఉన్నింటి వదిలేసి వస్తాడా. Few moments later. ఓ నాయనా ఏ మెండలరా బాబు, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. ఎక్కడ పోయినారు ఈ పిల్లలు? ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉందే. దేవుడా ప్లీజ్ కాపాడు. వీళ్ళేంటి స్కూల్ ఉన్నప్పుడు చదివేదే కష్టము, అలాంటిది హాలిడేస్ లో ఇంతగా చదువుతున్నారంటే ఏదో తేడాగుంది. శిష్యు ఛాయ ఏంటి తెగ చదివేస్తున్నారు? అంటే అన్ని రివిజన్ చేసుకోవాలి కదా మమ్మీ. అది ఏ ప్లీజ్ చెప్పొద్దే. ఏమైంది? ఏమోలే. ఏమైంది? టీవీకి నేను వెళ్ళినప్పుడు బానే ఉంది కదా, అంతలోనే ఏమైపోయింది? మమ్మీ మమ్మీ అది అక్క టీవీ మీదకి రిమోట్ ఇచ్చేసింది మమ్మీ. ఏం ఛాయ అలా ఎలా పొరపట్టేస్తారే? ఆయన వస్తువు మీద కొద్దిగానే జాగ్రత్త లేదా నీకు? రాను రాను బాగా అతిగా తయారైపోతున్నావు. మమ్మీ అది బై మిస్టేక్. నోర్మి. అయినా మీ డాడీకి ఏం సమాధానం చెప్తావో చెప్పుకో. ఒక అర్ధ గంటని అలా వెళ్ళి వచ్చేసరికి ఇంత నష్టం చేసేసినారు. మా 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 ఈడ్చుతులే ఛాయ ఏడ్చొద్దులే. మొత్తం అంతా ఏంటి నీ వల్లేనే. మళ్ళీ ఏడ్చేద్దక్క అంట. సారీ పుచ్చికనయ్యా సారీ. డాడీకి నేను చెప్తాను ఛాయ బై మిస్టేక్ తగిలిందని. లేదు నువ్వు ఏడ్చొద్దులే ప్లీజ్ ఛాయ అక్క. సారీ ఛాయ అక్క. సార్ పిల్లలు టీవీ పగలగొట్టేశారు సార్. ఎలా జరిగింది? అది అనుకోకుండా జరిగింది డాడీ. అలా చేయడం తప్పు కదా నాన్న. వస్తువు పైన జాగ్రత్త ఉండాలి కదా. సరేలే ఏం చేద్దాం, పోయింది కదా, కొత్త తెద్దాం ఇంకోటి. అమ్మయ్యా